పేపర్ 2Bలో ఇంటిగ్రేషన్లో లాంగ్ ఆన్సర్స్లో ఉన్నాం కదా. రిమైనింగ్ చెప్తాను. ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ dx బై 5 + 4 cos 2x. మన కొన్ని రిజల్ట్స్ పిక్ పెట్టాను. tan x = t అనుకుంటే dx = dt బై 1 + t², cos 2x 1 - t² బై 1 + t². అంటే tan x బై 2 చెప్పును, అలాగే ఇక్కడ tan x. సో cos 2x = 1 - t² బై 1 + t². మనకి ఇక్కడ cos 2x కదా ఉంది. ఇంటిగ్రల్ dx బై 5 + 4 cos 2x = dx is dt బై 1 + t² బై 5 + 4 × 1 - t² బై 1 + t² dt బై, ఎందుకంటే డినామినేటర్లో న్యూమరేటర్ ముందర ఎల్సిఎం తీసేస్తే డినామినేటర్కి 1 + t² 1 + t² క్యాన్సిల్ అయిపోతుంది న్యూమరేటర్లోని డినామినేటర్. అప్పుడు dt బై 5 × ఎల్సిఎం తీసాం కదా 1 + t² + 4 × 1 - t² వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ dt బై t² + 9. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ dt బై t² + 3² అని రాసుకోవచ్చు కదా. నేను చెప్పాను కదా, ఇంటిగ్రల్ dx బై x² + a² ఈజ్ 1/a tan 1 x/a. అంటే 1/3 tan 1 x/a అంటే t/3 ప్లస్ c. t ప్లస్లో ఏంటుంది, ఇంత t అని దేని అనుకున్నావు చూసుకో, tan x అది బేసిస్. అంటే 1/3 tan 1 tan x/3 ప్లస్ c. ఈ రిజల్ట్ చాలా ఇంపార్టెంట్, అందుకే అవి బైహార్ట్ చేసి ఉంచుకోవచ్చు. సో ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ dx బై 1 + x √3 + 2x - x². ఇప్పుడు ఈ 1 + xని 1/t అని, అంటే x = 1/t - 1 డెరివేటివ్ కడదు. d/dx of x is 1 is equal to 1/t derivative -1/t² dt/dx. dx is equal to -1/t² dt. ఇప్పుడు ఇది తీసుకుని x ఉండే ప్రతి చోట కూడా 1/t - 1 వేసుకోవాలి. 1 + x ఉన్న చోట 1/t వేసుకోవాలి. సో ఇంటిగ్రల్ dx బై 1 + x √3 + 2x - x² is equal to ఇంటిగ్రల్ dx అంటే ఏమొచ్చింది, -1/t² dt. సో -1/t² dt బై 1 + x అంటే 1/t ఇంటూ √3 + 2 × x, x అంటే 1/t - 1 -1/t - 1 హోల్స్. దీన్ని ఎక్స్పాండ్ చేసి సింప్లిఫై చేస్తే ఈ రకంగా వస్తుంది. ఇంటిగ్రల్ -dt బై √4t - 1 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు -dt ఇంటూ మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 4 చేద్దాం. 4 బై √4t - 1 ఇంటూ 4. దట్ ఈజ్ ఈక్వల్ టు -1/4 బయటికి తీసేసి 2 × √4t - 1 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు సింప్లిఫై చేయడం అంతే, అంతకుమించి ఇంకేం కాదు. -1/2 × 4 × ఇప్పుడు t ప్లేస్లో పెడతాం. t అంటే 1/1 + x -1 హోల్ పవర్ ఈ √4 ½ అని రాసి ప్లస్. దట్ ఈజ్ ఈక్వల్ టు -½ × 4/1 + x -1 హోల్ పవర్ ½ ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -½ × సింప్లిఫై చేస్తాం 3 - x/1 + x హోల్ పవర్ ½ ప్లస్. ఈ రకంగా చేయాలి. ఇక్కడ జాగ్రత్తగా చూసుకో, క్యాన్సిల్ చేసేయకుండా, ఎందుకంటే మల్టిప్లై అండ్ డివైడ్ చేసాం కదా. ఈ 1/4 -1/4 బయటికి తీసుకొచ్చి 4/√4t - 1 ఆ పార్ట్ని సింప్లిఫై చేయాలి. చేస్తే ఈ రకంగా వచ్చేస్తుంది. ఏం లేదు, ఈ 4t - 1ని 4 × 4t - 1 హోల్ పవర్ -½ అని రాసుకుంటే దానికి ఇంటిగ్రేషన్ చేయడం అంతే. x పవర్ అని ఇంటిగ్రేట్ ఆ రకంగా చేసుకుంటే ఇదే వస్తుంది. నెక్స్ట్ ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ 6x + 5 √6 - 2x² + x dx. ఇప్పుడు ఇలా ఉంటే ఈ మోడల్ కూడా సినాప్సిస్లో చెప్పాడు. 6x + 5 is equal to a into d/dx of second part, అంటే √6 - 2x² + x
స్క్వేర్ రూట్ తీసుకోము, 6 మైనస్ 2x² ప్లస్ ఎక్స్ తీసుకుంటాం ప్లస్ బి అని రాసుకుంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ dy dx ఆఫ్ అంటే దీనికి డెరివేటివ్ కడతాను ఆ సెకండ్ పార్ట్. డెరివేటివ్ కడితే -4x + 1 ప్లస్ బి. ఇప్పుడు కోఎఫిషియెంట్స్ కలెక్ట్ చేస్తాం. ఎక్స్ కోఎఫిషియెంట్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది 6 ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ -4a. దిస్ ఇంప్లైస్ దట్ a ఈజ్ ఈక్వల్ టు -3/2. కాన్స్టెంట్స్ తీసుకుంటాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 5, రైట్ హ్యాండ్ సైడ్ ప్లస్ ఏ ప్లస్ బి, అంతే కదా, ఒకటి ఏ ప్లస్ బి. దెన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ తెలుసు కాబట్టి ఏ వేస్తే బి ఏమో ఫైండ్ చేయొచ్చు 13/2. ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 1 6x + 5 ఈజ్ ఈక్వల్ టు ఇది కదా ఈక్వేషన్ 1, 6x + 5 ఈజ్ ఈక్వల్ టు ఇది తీసుకు ఏ అంటే -3/2 ఇంటూ 4x + 1 -4x + 1 ప్లస్ బి అంటే 13/2. నౌ ఇంటిగ్రల్ 6x + 5 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 - 2x² + x dx దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 6x + 5 అంటే ఈ వాల్యూ వేయాలి -3/2 ఇంటూ -4x + 1 ప్లస్ 13/2 ఇంటూ సెకండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 - 2x² + x ఇంటూ dx. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు -3/2 ఇంటూ అంటే -3/2 బయటికి తీసుకొచ్చు -4x + 1 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 - 2x² + x తోటి రెండింటిని కూడా మల్టిప్లై చేసి ప్లస్ 13/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 - 2x² + x dx దట్ ఈజ్ ఈక్వల్ టు -3/2 ఇంటూ ఇక్కడ కూడా జాగ్రత్తగా సింప్లిఫై చేయడం. ఈ లోపల పార్ట్ని టీ అనుకుంటే సరిపోతుంది. దానికి డెరివేటివ్ కడితే 4xలోకి వస్తుంది కదా, ఈ పార్ట్ అంతా కూడా dt అయిపోతుంది -4x + 1 dx dt అయిపోతుంది. అది చేసి చూపిస్తాను, పిక్ పెడతాను ఎలా చేయాలని. ప్లస్ 13/2 ఇంటూ ఇందులోంచి √2 బయటకు తీసి ఈ పార్ట్ని కూడా ఇది కూడా ఎలా చేయాలో చూపిస్తాను, పిక్ పెడతాను. ఈ రకంగా a² - x² వచ్చేటట్టుగా రాసి చేశాక అప్పుడు సింప్లిఫై చేయాలి. a² - x² ఈ రకంగా రాయాలి. 6 - 2x² + xని -2x² కోఎఫిషియంట్ బయటకు తీసిస్తే -2ని రిమైనింగ్ పార్ట్ x² - x/2 -3 అని వస్తుంది. దాన్ని x - 1/4 2 ప్లస్ -1/16 - 3 అలా రాస్తే -2 ఇంటూ x + 1/4 2 -49/16 దాన్ని ఈ రకంగా రాసాం. ఇదంతా జాగ్రత్తగా సింప్లిఫై చేసుకోవడం, ఇంకేం లేదు, అంత మొత్తం అంతా కూడా సింప్లిఫై చేసుకోవడం. ఈ రకంగా రాసాక మొత్తం ఫార్ములాకి వచ్చేస్తుంది sin 1x/a. ఆ రకంగా చేయాలి. a² sin 1x/a. దీన్ని జాగ్రత్తగా సింప్లిఫై చేసుకుంటూ ఈ రకంగా చేయాలి. ఫైన్ ఇంటిగ్రల్ dx by 3 cos x + 4 sin x + 6 let tan x/2 = t. ఇది మళ్ళీ మామూలే. dx ఏమో 2dt 1/1 + t², cos x 1 - t² 1 + t², sin x 2t/1 + t². ఇవి అందులో వేసేవారు. నా ఇంటిగ్రల్ dx by 3 cos x + 4 sin x + 6 is equal to ఇంటిగ్రల్ 2dt 1 + t² by 3 × 1 - t² 1 + t² plus 4 × 2t/1 + t² plus 6. ఇది కూడా అంతే, జాగ్రత్తగా సింప్లిఫై చేసుకుంటూ వెళ్తే ఈ రకంగా వచ్చింది 2 ఇంటిగ్రల్ dt by 3t² plus 8t plus 9. దీన్ని ఇక ఈ రకంగా రాయాలి. 3 t² కోఎఫిషియంట్ 3 కదా, 3 బయటికి తీసుకొస్తే t² plus 8/3t plus 3 ఈ రకంగా రాస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఈ 8/3 రావాలంటే దాన్ని ఎలా రాయొచ్చు 2 × 4/3 అంటే a + b² రావడానికి కదా.